పిల్లలు ఫుడ్ తినట్లేదు డాక్టర్ ఏం చేయాలి? హెల్దీ చిల్డ్రన్ ఆర్ ఎనీ జీవరాశి హెల్దీగా ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఫుడ్ ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా ఏ జీవికి వాటి ఆహారాన్ని వాళ్ళే పుచ్చుకోగలరు, వాళ్ళు తినగలుగుతారు. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, ఆకలి అయితే వాళ్ళే ఖచ్చితంగా తింటారు. ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి. హెల్దీగా లేని వాళ్ళకి ఫుడ్ ఆకలి కాకపోవటం అనారోగ్జియా ఆర్ డిస్పెప్సియా అంటారు. ఆకలి కాకపోవటం, వాళ్ళు ఫుడ్ రోజుల తరబడి తినట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా వ్యాధి గ్రస్తులై ఉండొచ్చు, లేదా కొన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా వీళ్ళు ఆహారం తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. అది దేని వల్ల కారణం మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటి? దీర్ఘకాల రోగాల్లో కొన్ని బ్యాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ టీబీ రోగం వచ్చిన వాళ్ళకి కానీ, క్యాన్సర్ రోగులకు కానీ, తర్వాత కీమోథెరపీ లేదా రేడియేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా వీళ్ళల్లో ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఆకలి మందగించడం అనేది జరుగుతుంది. సో ఆకలి అనేది నథింగ్ బట్ అగ్ని, ద ఫైర్. మనం తీసుకున్న ఆహారం మంచిగా డైజెషన్కి హెల్ప్ అయ్యే వ్యవస్థ మన జీర్ణ వ్యవస్థ. ఆకలి అవ్వట్లేదు అంటే రీజన్ కనుక్కోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి వద్దాం. ఇప్పుడు చిన్నపిల్లల్లో నేను 20 సంవత్సరాల ప్రాక్టీస్లో నాకు కనీసం ఒక 50-60% మదర్స్, సార్ మా బాబు భోజనం చేయట్లేదు. కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి గారాబం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చిల్డ్రన్ ఈటింగ్ క్వాంటిటీ, ఆ క్వాంటిటీ ఎంత తినాలో మదర్కి అంత తింటే తప్ప మదర్ సాటిస్ఫై అవ్వదు. ఆ బాబుకి వాడికి ఆకలి ఉందా లేదా, వాడు అసలు అంత ముందు తినేది డైజెషన్ అయిందా లేదా, దాంతో ఏ కన్సర్న్స్ ఉండవు. ఆమెకి వాళ్ళ పేరెంట్స్కి, మదర్కి ఎస్పెషల్లీ ఎంత క్వాంటిటీ తిన్నారు, ఆమెకి ఇష్టమైన క్వాంటిటీ తిన్నాడా లేదా అదే ఉంటుంది తప్ప మా బాబు తినట్లేడు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కావడానికి వీళ్ళు ఆహారాన్ని ఫోర్స్ఫుల్గా పిల్లలకు పెడతారు. అది వాళ్ళు చేసే మొట్టమొదటి అతి భయంకరమైన తప్పు. నేను అండర్లైన్ చేసి చెప్తున్నా. ఎందుకు భయంకరమైన తప్పు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అడల్ట్ మనమే తీసుకుందాం. మనకి ఆకలి కాకుండా లేకపోతే ఫుడ్ తిని మళ్ళీ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో మళ్ళీ రకరకాల వంటకాలు తీసుకొచ్చి మనం తినగలుగుతామా? తినలేము. ఒకవేళ తిన్నా అది వంట పడుతుందా, అరగదు. దుష్ప్రభావాలు ఏంటి? అది హెవీనెస్ అయిపోయి అది అరగక వామిటింగ్ చేసుకోవటమా, లేకపోతే ఎసిడిటీ ఫామ్ అయ్యి నొప్పి రావటం, మంట రావటం, అంటే ఒక్కసారికే ఈ ప్రాబ్లం అవుతుంది. కానీ చాలామంది మదర్స్ పిల్లవాడికి ఆకలి లేకుండా కూడా, వాడికి కడుపులో ఆడికి నిండినా కూడా వాళ్ళకి సాటిస్ఫై అయ్యేంతవరకు కుక్కుతూ ఉంటారు. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ చైల్డ్ బ్రెయిన్ లోపల ఒక తీవ్రమైన ఒక ప్రాబ్లంకి గురవుతారు పిల్లలు. అదేంటంటే వాళ్ళకి ఫుడ్ మీద వ్యతిరేకత డెవలప్ అవుతుంది. ఒక ఫుడ్ మీద ఒక అవర్షన్ తయారవుతుంది, ఒక అసహ్యం తయారవుతుంది. ఆ మదర్ మీద కోపాన్ని వాళ్ళు ఎలాగూ ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళని ఏం చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి ఏంటంటే ఆ ఫుడ్ మీద ఒక ఎవర్షన్ స్టార్ట్ అవుతుంది, ఫుడ్ ఎవర్షన్ సిండ్రోమ్. వాళ్ళు ఏ ఆహారం పెట్టినా, ఆకలి ఉన్నా కానీ పెట్టినా కానీ వాడికి వామిటింగ్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఏం చేస్తాడు, వాడు కావాలని వామిటింగ్ తీయడానికి చేస్తే అది వాడికి తెలియకుండానే అది లోపల అలా ఫిక్స్ అయిపోయి ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, ఖర్చు పెట్టని టెస్టులు లేవు, చేయని టెస్టులు లేవు. లక్షల్లో ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నేను చూశాను. అన్ని హాస్పిటల్ తిరిగి ఒకరోజు ఒక లేడీ, నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇది, ఆమె కూర్చొని ఏడుస్తుంటే నేను అడిగాను, అన్ని రిపోర్ట్స్ చూశాను, ఇంత పెద్ద బుక్ ఉంది రికార్డ్స్, అవన్నీ వెరిఫై చేసి చూస్తే అన్నీ నార్మల్. ఎండోస్కోపీ నుంచి, స్కానింగ్ దగ్గర నుంచి, ప్యాన్క్రియాటిస్ టెస్టుల గురించి అన్ని టెస్టులు, చివరికి డైజెషన్ ఎంజైమ్స్, తర్వాత ఫుడ్ ఏమైనా పడట్లేదేమో, అన్ని రకాల టెస్టులు, ఈవెన్ కొన్ని అబ్రాడ్కి పంపించిన టెస్టులు కూడా చూసాను నేను. అన్నీ నార్మల్. బట్ వై చిల్డ్రన్ నాట్ ఈటింగ్? ఏమైనా పెడితే ఎందుకు ఒక వామిటింగ్ అవుతుందంటే వీళ్ళు చేసే గారాబం, ఫోర్స్ ఫీడింగ్ వల్ల అలాంటి సిండ్రోమ్ డెవలప్ అవుతుంది. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఫోర్స్ చేయొద్దు, ఫోర్సింగ్ ఫీడ్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద ఏ జీవికైనా సరే ఆహారం తనంతటానే తీసుకుంటుంది. పిల్లల్లో తీసుకోరంటే మీరు ఎంటబడి కుక్కొద్దు. ఆఫర్ ద ఫుడ్, ఇఫ్ దే ఆర్ రియలీ హంగ్రీ మీరు పెడితే తీసుకుంటారు. అంతే తప్ప ఈ ఫుడ్ తినడానికి మనం చేసే ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే,
ఫోన్స్, ట్యాబ్స్, గ్యాడ్జెట్స్ అన్నీ వాళ్ళకి అలవాటు చేయటం. ఫోన్ పెట్టి కుక్కటం అనమాట. మనమే స్క్రీన్ అడిక్షన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, చిన్న మొగ్గ దశ నుంచే. ఇక మానైన తర్వాత దానికి వచ్చే దుష్ప్రభావాలు ఏముంటాయో నేను చెప్తా. స్క్రీన్ అడిక్షన్ ఇవి నాకు కూడా ఉంది స్క్రీన్ అడిక్షన్. ఖాళీ టైంలో ఏదో ఒకటి ఇట్లా టైంపాస్కి అలా ఆ అడిక్షన్కి మనము ఫుడ్ కారణం కావద్దండి ప్లీజ్. ఎలా వాళ్ళు అడిక్షన్కి గురవుతారు? ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టడం, ఫుడ్ తినిపించడం. ఆ తప్పు మీరు చేయకండి. ఫుడ్ తినిచ్చేటప్పుడు ఏ టీవీ, ఏ గ్యాడ్జెట్ పెట్టకుండా వాళ్ళకి ఆ టైంలో ఫుడ్ తినేటట్టు పెట్టండి. టైంకి ఆహారం తింటే ఆ గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ కూడా అదే టైంకి రిలీజ్ అవుతాయి. సో ఒక టైం డిసిప్లిన్ నేర్పిద్దాం. ఆ టైంకి వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేద్దాం. ఒకవేళ ఆ టైంలో తినలేడు, నెక్స్ట్ టైం వరకు ఫాస్ట్ స్టార్వ్ అవ్వనివ్వండి. ఏం అవ్వదు, మీ పిల్లోడికి ఏం కాదు. సో ఆ టైంకి టైమ్లీ హ్యాబిట్ అలవాటు చేయండి, డిసిప్లిన్ అలవాటు చేయండి. ఫోన్స్, స్క్రీన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ కళలు కానీ కళలన్నీ ఒక్క సింగిల్ చైల్డ్తో ఎందుకు ఇంతమంది మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు? వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ కావాలని కదా. బ్రైట్ ఫ్యూచర్ కాదు, మీరు ఫ్యూచర్ని నాశనం చేస్తున్నారు బై అడిక్టింగ్ స్క్రీన్స్. మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. పిల్లలకి అడిక్షన్ వస్తే సో నోట్ మై పాయింట్. ఒకే టైంలో ఫుడ్ ఆఫర్ చేయండి, తినకపోతే వదిలేయండి. ఫోర్స్ ఫీడింగ్ చేయకండి. దట్ ఈస్ వెరీ 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 క్లియర్ అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ ఆల్సో. వాళ్ళకి ఒకే టైంలో ఫుడ్ ఆఫర్ చేయండి, తినకపోతే నెక్స్ట్ ఆ టైంలో పెట్టండి. లేదంటే ఒక రోజంతా తినకపోయినా ఈవినింగ్ అనే పెట్టండి అదే టైంకి. వాడి ఆకలి వాడు మీ దగ్గర తినాలి. సో నేను ఆమె తిరిగిన అన్ని హాస్పిటల్ తిరిగిన వాళ్ళ మదర్కి నేను ఒకటే ఆఫర్ చేశాను. ఒక్క హెర్బల్ కాంపోజిషన్ ఆకలి అవ్వటానికి, డైజెషన్ అవ్వటానికి ఒకటి ఇచ్చి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ పాపని ఫుడ్కి పిలవకండి. ఆమె ఆకలికి ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా మాకు ఫుడ్ పెట్టమని అడిగిందా అంటే అడగలేదు సార్ అని. సో అడగనివ్వండి, అడిగేంత వరకు మీరు పెట్టకండి. అక్కడ పెట్టండి, తింటే తినింది, లేకపోతే వదిలేయమని చెప్పాను. ఆవిడ 1 month తర్వాత వచ్చి ఆవిడ అందరి ముందు నమస్కారాలు చేసి హగ్ చేసుకొని పెద్ద గిఫ్ట్ ఇచ్చి, సార్ మా పాప ప్రతిరోజు అడిగి తింటుంది సార్ అని. రీజన్ ఏంటంటే అతి గారాబం చేయొద్దు, వాళ్ళకి ఆఫర్ చేయండి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఆఫర్ చేయండి, సమతుల ఆహారాన్ని ఆఫర్ చేసి టైంకి పెట్టండి అంతే. ఇంకా కొంతమందికి జబ్బును పడ్డ వాళ్ళకి ఆ ఆకలి అవ్వట్లేదంటే మనం ఆ జబ్బు ఏదైనా ఉందో కనుక్కొని ట్రీట్ చేద్దాం. కానీ హెల్దీ చిల్డ్రన్కి మాత్రం ఈ పొరపాట్లు చేయకండి.